రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఓరుగల్లులో ముందస్తు సంక్రాంతి సంబరాలను విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. హన్మకొండ జిల్లా కాజీపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగ విశిష్టతను తెలిపేలా సంబరాలు నిర్వహించారు. ఉదయమే పిల్లలు సాంప్రదాయ దుస్తులతో తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. పాఠశాల ఆవరణలో రంగురంగులతో ముగ్గులు వేసి తమలోని ప్రతిభను చాటుకున్నారు. పిల్లలకు భోగి పళ్లు పోసే ఆచారం తెలియజేశారు. హరిదాసుల వేషాలతోనూ ఆకట్టుకున్నారు. పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే విధంగా ఈరోజు ఆనంద కోలాహలాల మధ్య నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. హరిదాసుల వేషాలతో ఆ తరువాత విద్యార్థులందరూ నృత్య ప్రదర్శనలు ఇస్తూ సంక్రాంతి శోభను ఈ పాఠశాల ఆవరణకు తీసుకురావడం జరిగింది. అందమైన రంగవల్లులను అలంకరించడం జరిగింది. భూమాత యొక్క ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి పండుగ ఇది. భూమాత, రైతులు, పశువులు వీటికి ప్రధానంగా కలిగి ఉన్నటువంటి పండుగ ఇది. ఎందుకంటే ఈ పండుగ 3 రకాలుగా ఉంటుంది. మొదటి రోజు భోగి అంటారు. కొత్త తరానికి పాత తరంలో ఉన్నటువంటివి వదిలివేసి పాత వస్తువుల్ని దహించేసి కొత్త తరానికి వెళ్ళడమే భోగి పండుగ. అలాగే భోగభాగ్యాలను ఇవ్వమని కోరుకోవడం. అలాగే సంక్రాంతి, క్రాంతి అంటే వెలుగు, కొత్త వెలుగులోకి మనము వెళ్ళాలి అనే ఉద్దేశం చేత సంక్రాంతిని నిర్వహించుకోవడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా భోగి గురించి, సంక్రాంతి గురించి, కనుమ పండుగ గురించి తమ ఉపన్యాసాల ద్వారా, నృత్య ప్రదర్శనల ద్వారా చెప్పడం జరిగింది. అలాగే భోగి మంటలు వేయడము, అలాగే సూర్య భగవానుడికి ప్రీతిగా, ఎందుకంటే ఉత్తర ఆయనంలోకి ప్రయాణం చేశాడు కనుక సూర్య గమనంలో కొంత మార్పు వస్తుంది కనుక సూర్యుడికి ప్రీతిగా ఇక్కడ పాయసాన్ని వండి సూర్య భగవానుడికి నివేదన చేయడం జరిగింది. పశువులను చక్కగా అలంకరించి వాటిని పూజించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ పాఠశాల ఆవరణ లోపల అలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గెలిచిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కోస్గి పట్టణంలోని అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో కూడా ముగ్గులు పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కాలేజీ గ్రౌండ్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. కోరుట్ల లయన్స్ క్లబ్, కోటి నవదుర్గ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువతులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగులతో వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకులు చెల్లా తేజ హాజరయ్యారు. పోటీలో గెలిచిన వారికి నగదు రూపంలో బహుమతులు అందజేశారు. మన కృష్ణన్న గారు, రమేష్ అందరూ కలిసి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అందరూ మంచిగా పాలు పంచుకున్నారు. అందరికీ గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. చాలా బాగా చేస్తున్నారు. 50 మంది వరకు పాల్గొన్నారు. చాలా మంచిగా అనిపించింది. ఈ గ్రామానికి ఎప్పుడు ఏం కావాలన్నా కానీ ఇక్కడ ఉన్న శాసనసభ్యులు వేమన వీరేశం గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, పక్కన ఉన్న మునుగోడు వాళ్ళ ఆధ్వర్యంలో నేను ఎన్నో కార్యక్రమాలు చేపడతాను ముందుగా త్వరలో.